వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచి ఉపాధ్యాయులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ్రాడ్యుయేట్స్ను ఓటు రూపంలో ఎలా మలుచుకోవాలని ప్రతివ్యూహాలు రచిస్తూ ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. 25,000 పైచిలుకు ఓట్లతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అత్యధిక ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. దీంతో అభ్యర్థులందరూ అక్కడే స్పెషల్ ఫోకస్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఓటర్లే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకమని రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు జరుగుతున్నాయి. అసలు ఇంతకీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓరుగల్లు ఓటర్లే కీలకమా? ఈ జిల్లాలో ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఓట్లున్నాయి? రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటో ఈరోజు తెరచాటు రాజకీయాల్లో చూసేద్దాం. వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓరుగల్లు ఉపాధ్యాయుల తీర్పే కీలకం. ఇక్కడ వీరి ఓట్లే గెలుపు ఓటములను నిర్ణయిస్తాయని 3 ఉమ్మడి జిల్లాలతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గంలో అత్యధికంగా ఓటర్లు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోనే ఉన్నారు. ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో మొత్తం 2,05,797 మంది ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 11,355 మంది ఓటర్లున్నారని అధికారులు వెల్లడించారు. దీంతో అభ్యర్థులందరూ ఎక్కువ స్థాయిలో ఇక్కడే ఫోకస్ చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో 5,215, వరంగల్ జిల్లాలో 2,352 మంది ఓటర్లున్నారు. మహబూబాబాద్ 1,663, జనగామ 1,002 ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా ములుగు 628, భూపాలపల్లి 329 ఓట్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు ఉమ్మడి పాత వరంగల్ జిల్లా పరిధిలోని సిద్దిపేట జిల్లా జనగామ నియోజకవర్గంలోని మద్దూరు, దూల్మిట్ట, కొమురవెల్లి, చెర్యాల మండలాల్లో 166 ఓట్లు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఇకపోతే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివిధ సంఘాల మద్దతుతో కొంతమంది అభ్యర్థులు బరిలో నిలిస్తే మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. బీజేపీ అభ్యర్థిగా పులి సరోత్తం రెడ్డి, యూటీఎఫ్ తరపున ప్రస్తుతం ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పీఆర్టీయూఎస్ నుంచి పింగిలి శ్రీపాల్ రెడ్డి పోటీలో ఉన్నారు. అయితే శ్రీపాల్ రెడ్డికి విద్యారంగంలో మంచి అనుభవం ఉంది. మరోవైపు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు, తెలంగాణ ఉద్యమకారులు, బీసీ కుల సంఘాల మద్దతుతో మాజీ కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ సకల జనుల స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇదిలా ఉంటే ప్రధాన రాజకీయ పార్టీల ప్రభావం ఈ ఎన్నికలపైన తక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉండడం విశేషం. ఇక అధికార కాంగ్రెస్ తమ అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టకపోవడం మరో విశేషం. కొందరు సంఘాల నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులు హస్తం పార్టీ మద్దతు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఇక నామినేషన్ల పర్వం ముగిసిన మరుసటి రోజు నుంచే అభ్యర్థుల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. ఉపాధ్యాయ ఓటర్లను ఆకట్టుకునేందుకు బిజీ అయిపోయారు. మద్దతుదారులతో కలిసి నేరుగా అభ్యర్థులతో మీట్ అవుతున్నారు. తమకు ఓటు వేసి గెలిపించాలని వారు అభ్యర్థిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ, జూనియర్ ఇంజనీరింగ్ కళాశాలలు, కాకతీయ యూనివర్సిటీలో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. మార్నింగ్, సాయంత్రం వేళల్లో వాకింగ్ సమయాల్లో అభ్యర్థులు ఓటర్లను కలుసుకుంటున్నట్టు సమాచారం. అంతేకాకుండా సమావేశాలు ఏర్పాటు చేసి మేనిఫెస్టోను, హామీలను తెలియజేస్తున్నారు. టీచర్స్ సమస్యల పరిష్కారానికి, డిమాండ్ల సాధనకు కృషి చేస్తామని చెబుతూ ప్రచారాన్ని స్పీడప్ చేశారు. అయితే ఎన్నికల ప్రచార సమయం ముగింపు దశకు చేరింది. ఎలక్షన్స్ కు మరికొన్ని రోజులే ఉండడంతో దీనిపైనే ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో పెద్దగా రాజకీయ ప్రభావం కనిపించకపోయినా కొత్తగా బీసీ నినాదం మాత్రం గట్టిగానే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యాయ ఓటర్ల తీర్పే కీలకం. కాబట్టి అభ్యర్థులు, మద్దతుదారులు హనుమకొండలోనే మకాం వేసినట్టు తెలుస్తోంది. 6 జిల్లాలను చుట్టేస్తూ ప్రచారం సాగిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక గెలుపుపై అభ్యర్థులు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆసక్తికరంగా మారిన ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఉపాధ్యాయ ఓటర్లు ఎవరికి పట్టం కట్టి శాసన మండలికి పంపిస్తారో చూడాలి మరి.